ఇక్కడ వచ్చినారా మీరు? అట్లానా? మీ ఫ్యామిలీకి ఎన్ని మంది ఉన్నాడు కానీ? ఫ్యామిలీకి ఎవరు ఉన్నాడు లేదా? ఫ్యామిలీకి ఎవరు లేడా? మీరు సింగిల్ ఉన్నారా? డైలీ ఏడుకోండికే తింటారా మీరు? ఏడుకోండికే తింటారా మీరు? అంతేనా? టిఫిన్ ఏమైనా చేసినారా చేయలేదా? టిఫిన్ చేసినారా చేయలేదా? చేస్తారా? ఏం తింటారు? నేను తీసుకొని వచ్చిన ఒక్క నిమిషం ఉండి నేను తీసుకొని వచ్చి ఇస్తా. ఒక్క నిమిషం ఉండండి. రాత్రికల్లా ఇక్కడే ఉంటారా స్వామి? రాత్రికల్లా ఇక్కడే ఉంటారు మీరు? అట్లానా? వాళ్ళు ఎక్కడ రాత్రి అయితే అక్కడ పడుకుంటారా మీరు? చాలా మంది డబ్బులు ఇస్తారా స్వామి? చాలా మంది ఇస్తారా? రూపాయి 2 రూపాయలకి ఏమొస్తాయి? డైలీకి ఎంత వస్తాయి? 150, 200 అంతే. అలా ఖర్చు వస్తాయి దీనికి. పొద్దున ఎంత అయింది? 10-15 ఉంది. ఇట్లా ఉంటే చాలా కష్టం అది. అదే ఇప్పుడు ఎక్కడ పోతారు మీరు? ఇప్పుడు ఎక్కడ పోతున్నారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్ మళ్ళీ ఆదివారం చెన్నై. అంత దూరం ఎందుకు పోతున్నారు మీరు? అట్లానా? ఎవరికో ఫిక్స్ కాదు మీరు? అదే చూస్తున్నా. బ్యాగ్లో ఏమున్నాయి? ఇది బెడ్షీటా? బ్యాగ్లో ఏమున్నాయి? అదే అదే చూస్తాను. అది చాలా కష్టం ఉంది స్వామి. పేరు స్వామి? పేరు कृष्णाया। বন্ধুরা দেখতে পাচ্ছেন দাদুর অবস্থা। মানে সিঙ্গেল, ওনার কেউ নেই। মানে এইভাবেই রাস্তাঘাটে ভিক্ষা করে খায়। মানে বলতে লোক 1 টাকাও মানে ভিক্ষা দিতে চায় না, এরকম অবস্থা। সারাদিনে 100-150 টাকা মানে ভিক্ষা করে ইনকাম করে, ওই নিয়ে নিজের সংসার চালায়। আর আমার তরফ থেকে যেটা হয়, মানে সকালবেলা খাবার কিনে দিলাম, জল দিলাম, আর কিছু পয়সা দেবো। আর সকাল থেকে দেখতে পাচ্ছেন 15 টাকার মতন পেয়েছে। সারাদিনে 100-150 টাকা ভিক্ষা করে হয়, সেই থেকে মোটামুটি নিজের সংসার চালায়। মানে কেউ দিলে খায়। సరే స్వామి, కొంచెం డబ్బులు కూడా ఇస్తా, మీరు తీసుకోండి. ఏమైనా అవసరం పడితే కొనితే తినండి. ఇట్లా పరిస్థితి ఉంటే చాలా కష్టం ఇది. మీరు పెళ్ళి చేయలేదా? పెళ్ళి చేయలేదా? చేసినారా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో ఉన్నారా? వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు సింగిల్ ఉన్నారు. అవునా? మీరు సింగిల్ ఎందుకు వచ్చినారు? మీరు ఇట్లా అట్లానా? বলতে চাইছি যে এখন মানে ঘরে সবাই আছে, হায়দ্রাবাদে থাকে, তারা এই দাদুকে ঘর থেকে বার করে দিয়েছে। বলছে আমি ঘরে গেলে ওদের খুব অসুবিধায়, যার জন্যে আমি ঘর থেকে বাইরে, মানে ঘরে গেলে যেটা সাধারণ হয় ঝগড়া অশান্তি সেটা হয়, সেটাই বলতে চাইছে। বলতে ওই জন্য আমি একা রাস্তায় চলে এসেছি, এইভাবে ভিক্ষা করে আমি খাই। মানে সবাই আছে আর সবাই থেকেও কেউ নেই। দেখতে পাচ্ছেন কী অবস্থা, পরিস্থিতি। আর রাস্তায় ভিক্ষা করে মানুষ দেয় না, যে বয়স্ক থেকে 5 টাকা 10 টাকা লোক ভিক্ষা দেবে সেটাও দেয় না। মানে 1 টাকা 2 টাকা করে যে লোক ভিক্ষা দেয়, সেই সব নিয়ে নিজের সংসার চালাতে। পরিস্থিতি কী দেখুন।
మళ్ళీ ఇప్పుడే హైదరాబాద్ పోతారు మీరు. స్వామి చూస్తున్నా స్వామి, ఇట్లా ఉంటే మీరు చాలా కష్టం అది. అదే ఏం చేయాలి అది. అదే దేవుడు ఎట్లా వస్తుంటే అట్లా చేయలేదు. రాత్రికి పడుకోవడానికి ఇల్లు కూడా లేదు, మీరు ఎక్కడైతే పడుకుంటారు. నిన్న రాత్రికి ఎక్కడ పడుకున్నారు మీరు? ఇక్కడనా షాప్ దగ్గర రోడ్ మీద কালকে রাত্রিরে বলছে রোডে দাঁড়িয়ে কোথাও এখানে শুয়েছিল, এখানে কোথাও রোডে দাঁড়াচ্ছে সেইখানে বলতে শুয়েছিল। এখন মোটামুটি এখান থেকে যাচ্ছে হায়দ্রাবাদে, হায়দ্রাবাদ থেকে ফের রবিবারে ফের চেন্নাই চলে যাবে। চেন্নাই বলতে মানে যেখানেই যাবে সেখানেই ভিক্ষা করে, ভিক্ষা করেই খাই। পরিস্থিতি কী অবস্থা, এত বয়স হয়ে গেছে এখনও বলতে মানে ঘরে সবাই আছে বলছে, কিন্তু ঘরে গেলেই অসুবিধা হয়। যাদের ঘরে গেলেই নিজের অসুবিধা হয়ে যায়, সবাই থাক, যার জন্য একা রাস্তাঘাটে ভিক্ষা করছে। বন্ধুরা, ভিডিও সম্বন্ধে কিছু আপনাদের জানানো থাকলে কমেন্ট করে জানাবেন। আর আমার ভিডিও ভালো লাগলে লাইক কমেন্ট শেয়ার করুন, চ্যানেলে নতুন సరేలేండి స్వామి, ఓకే సరే మళ్ళీ అయినా తినండి. సరే ట్రైన్లో పోతారా బస్సులో పోతారా మీరు? రైల్వే టికెట్ తీసుకుంటారా? టికెట్ తీసుకోరా? సరే ఓకే. టికెట్ తీసుకుంటే చాలా పడతాయి ఖర్చు. టికెట్ లేదు, టికెట్ లేకుండా కూడా మేలు. టికెట్ ఉంటే చాలా కష్టం, చాలా టికెట్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతే మ్యాక్సిమం రిజర్వేషన్ టికెట్ అయితే చాలా పడతాయి. జనరల్లో పోతే మ్యాక్సిమం 300 400 పడతాయి అట్లా. సరేలేండి, ఓకే. মানে বলতে গিয়েছে যেখানেই যায় টিকিট কাটানো চলবে না, টিকিট নেয় না, টিকিট কেটে যেতে পারবে না, টিকিট না কেটেই চলবে। సరేలేండి, ఓకే, తినండి.